మద్యపాన నిషేధంలో బీహార్ దేశానికి ఆదర్శంగా నిలిచిందన్నారు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్. మద్యపాన నిషేధానికి మద్దతు తెలుపుతూ నిర్వహించిన భారీ మానవహారంలో విద్యార్థులు, ఎన్జీఓలు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద మానవహారంగా ఈవెంట్ రికార్డును క్రియేట్ చేసింది. మద్యపాన నిషేధానికి మద్దతుగా మానవహారంలో బీహార్ ప్రపంచ రికార్డును క్రియేట్ చేసింది. 3000 కిలోమీటర్లకు పైచిలుకు మానవహారంలో 2 కోట్ల మంది ప్రజలు పార్టిసిపేట్ చేశారు. ప్రపంచంలో ఇంత పెద్ద మానవహారం నిర్మాణం చేయడం కూడా ఇదే ఫస్ట్ టైం అన్నారు అధికారులు. రాష్ట్ర రాజధాని పాట్నాలోని గాంధీ మైదాన్లో జరిగిన ఈ మానవహారంలో చిన్నారులు, విద్యార్థులతో కలిసి మద్యపానానికి వ్యతిరేకంగా సందేశం ఇచ్చారు సీఎం నితీష్ కుమార్. లిక్కర్ బ్యాన్ కు కారణాలు, తర్వాతి లాభాలను ప్రజలకు వివరించారు. ఈవెంట్లో మిత్రపక్షం ఆర్జేడీ చీఫ్ లలూ ప్రసాద్ యాదవ్, మంత్రులు, ఎమ్మెల్యేలు, కాంగ్రెస్, బీజేపీలకు చెందిన నాయకులు కూడా పాల్గొని మానవహారం కట్టారు. लोगों ने कतार लगाई और कई जगह उपस्थिति तो इतनी ज्यादा थी कि वो एक तरह से आप कह सकते हैं कि उसमें एक क्यू में, एक लाइन में लोगों का हाथ पकड़कर खड़ा होना मुश्किल हो गया था। इतना ज्यादा लोगों का पार्टिसिपेशन और सब जगह की जो खबर आई। बिहार के लोग शराबबंदी और नशा मुक्ति के जबरदस्त पक्षधर हैं और जो शराबबंदी लागू की गई है उसके समर्थन में लोग हैं। बिहार वासियों के मन में एक संकल्प है इस सामाजिक अभियान के प्रति। नव श्रृंखला जो बिहार में हो रहा है, गांव गांव, सड़क सड़क, सभी लोग सड़क पर हाथ में लाके खड़े हैं। कंप्लीट नशाबंदी हो, नशाबंदी किसी कीमत पर फिर मैंने नशा न करे कोई, उनको अवेयरनेस, उनकी जागरूकता के लिए ये सारा चीज हो रहा है। सर महागठबंधन का सरकार हम लोग किया है, इसकी सफलता के लिए గ్రామాలు, నగరాలు, పట్టణాల్ని కలుపుతూ మానవహారం నిర్మించారు. మానవహారాన్ని చిత్రీకరించేందుకు 3 శాటిలైట్లు, 4 విమానాలు, 2 హెలికాప్టర్లు, 4 డ్రోన్లను వినియోగించింది రాష్ట్ర ప్రభుత్వం. ఇస్రోకు చెందిన 2 శాటిలైట్లతో పాటు ఒక విదేశీ శాటిలైట్ కూడా ఈ భారీ మానవహారాన్ని ఫోటోలు తీశాయని ప్రభుత్వం ప్రకటించింది. 2016 ఏప్రిల్ 5 నుంచి సంపూర్ణ మద్య నిషేధాన్ని అమలు చేస్తున్నారు సీఎం నితీష్ కుమార్. అమలుకు మొదట్లో కొన్ని అవాంతరాలు, అనుమానాలు, అవమానాలు ఎదురైనా వాటిని అధిగమిస్తూ 10 నెలలుగా బీహార్లో మద్య నిషేధం పకడ్బందీగా అమలయ్యేలా చూస్తున్నారు నితీష్ కుమార్.